నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి జూన్ మాసంలో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. జూన్ మాసము కొన్ని విషయాల్లో, ఏ విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు ఉన్నాయి. జూన్ 1st, 2nd, ఆల్మోస్ట్ 3rd వీక్ వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలని కూడా సంతృప్తికరంగా ఉంటాయి బిజినెస్ పీపుల్కి. ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు, స్పెక్యులేషన్ బిజినెస్కి ఈ 4 వీక్స్ కూడా, జూన్ 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉందనే మనం చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. అండ్ కొన్ని అవకాశాలు, కోర్టు సమస్యలు కూడా ఒక్కొక్కరికి రావటము, ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా చాలా విషయాల్లో పాజిటివిటీ ఉంది. ఇటు కొన్ని ప్లానెట్ స్ట్రెంత్ వల్ల అదృష్టం మీ చుట్టూ ఉంటుంది ఈ మాసంలో అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది లాస్ట్ మంత్ వీడియో చేసినప్పుడు మీరు ఒక్కరే మీనరాశి గురించి పాజిటివ్గా చెప్తున్నారు, అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. అంటే నెగిటివ్ అన్నది ఇక్కడ ఏం లేదండి. ప్లానెటరీ ట్రాన్సిట్ని మనం పాజిటివ్గా, ఏదైతే నెగిటివ్ ఉందో పాజిటివ్ థాట్స్తో, పాజిటివ్ డివైన్ స్ట్రెంగ్త్తో మనం అనుకూలంగా మార్చుకున్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉన్నా కూడా అవి పాజిటివ్గానే మారుతాయి. కాబట్టి అది అందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మాసంలో ముఖ్యంగా ఎవరైతే సంతానం కోరుకున్న దంపతులు ఉంటారో వాళ్ళకి 4 వీక్స్లో కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి మీనరాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా అంటే చుట్టూ అవమానాలు ఉన్నా కూడా, అవమానాలు అయితే ఉన్నాయి, కొంచెం తక్కువగా చూడడము, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ డివైన్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. సో మీనరాశి వారికి ఉండే ప్లస్ పాయింట్ ఏంటి? డివైన్ స్ట్రెంగ్త్. ఎవరైనా అవమానించారు అంటే అది వాళ్ళ తాలూకా ప్రాబ్లం కదా. మీరు డివైన్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది, పేషెన్సీ లెవెల్ ఎక్కువగా ఉంది మీనరాశి వారికి. పరిస్థితులను తట్టుకొని నిలబడే అంత శక్తి భగవంతుడే ఇచ్చినప్పుడు మనకి ఎన్ని అవమానాలు ఎదురైనా ఏదైనా కూడా దాన్ని ఈజీగా మనం ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి అవమానాలు ఎదురైనా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవమానాలు అనేవి ఆబ్వియస్లీ సాటర్న్ యొక్క ట్రాన్సిట్స్ అండ్ రాహుకేతు యొక్క ట్రాన్సిట్స్, వీటి వల్ల కొన్ని అలాంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నా కూడా ఇటు డివైన్ స్ట్రెంగ్త్ కూడా ఉండడం వల్ల మీనరాశి వారు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ప్రతిదాన్ని కూడా సమర్థవంతంగా నెరవేర్చుకునే, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓపికతో, పేషెన్సీగా ముందుకు వెళ్తున్నారు. అండ్ దైవం కూడా మీకు తోడుగా ఉంది. మెయిన్లీ డివైన్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఏ మనుషుల స్ట్రెంగ్త్ అవసరం లేదు. డివైన్ స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ పాజిటివ్ థాట్స్ ఉండాలి మైండ్లో. సో అప్పుడు ఎంత నెగిటివ్ ప్లానెటరీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం ఈజీగా దాని నుంచి బయటపడగలుగుతాం. ఇక విద్యార్థులు కొద్దిగా ఆర్థికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఈ మాసంలో. అసలు నెగ్లెక్ట్ చేయకండి, అధికంగా శ్రద్ధ వహించండి. అలాగే విద్యార్థులే కాదు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది పెంచాలి. అండ్ మీ బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే బిహేవియర్ కరెక్ట్గా లేదు అంటే నిందలు పెరిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి, ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్తున్నాను. సో బిహేవియర్ ఈస్ వెరీ గుడ్. అంటే ప్రాపర్గా బిహేవ్ అన్నది ఉండదు. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా దానివల్ల వచ్చే పరిణామాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, కుటుంబ పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి, మానసికంగా అటు పుల్ బ్యాక్ అవుతుంటుంది, ఎనర్జీ ముందుకు వెళ్ళదు, బ్యాక్ పుల్లింగ్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనం ముందుకు వెళ్ళేది ఒకటే ధైర్యం ఏంటి, ఒకటే శక్తి ఏంటి? డివైన్ స్ట్రెంగ్త్. కాబట్టి ఈ మాసంలో పూజ చేయాల్సిన దైవాన్ విషయానికి వస్తే ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన కానీ, గురువారము విష్ణు సహస్రనామం, గురువారాలు, శనివారాలు విష్ణుమూర్తి ఆరాధన అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, గోవింద నామాల్ని పఠించడం వల్ల, విష్ణు సహస్రనామాన్ని వినడం వల్ల, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని వినడం వల్ల మీకు ఏదైతే అవమానాలు ఉన్నాయో, బ్యాక్ పుల్లింగ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా కొంత మీకు పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎవ్వరు డిగ్రేడ్ చేసినా కూడా ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. చాలా వరకు రిలేషన్స్ విషయంలో కొంత ప్రాబ్లం నడుస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అది ఉంది. ఇక ప్రేమ వ్యవహారాలు, చాలామంది అడుగుతుంటారు, అక్క లవ్ గురించి చెప్పట్లేదు మీరు అని. సో లవ్ విషయానికి వస్తే కూడా అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. మీ మిస్టేక్ లేకపోయినా ఎదుటి వాళ్ళ యొక్క మిస్టేక్ వల్ల మీరు మానసికంగా చాలా వరకు ఎనర్జీ డౌన్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్ ద టైమ్ రిలేషన్స్ ఎలా ఉన్నా కూడా మీనరాశి వారు అందరూ కూడా కొంత డివైన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం చాలా అవసరము.
ఇక నిరుద్యోగులకు 4 వారాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి. రైతులకు కష్టపడిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా కొన్ని గెయిన్స్ ఉన్నాయి 4 వీక్స్లో రైతులకే కాదండి, బిజినెస్ పీపుల్కి, అందరికీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ బాగానే ఉన్నాయి. అంటే ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా రాబడి ఉంటుంది. ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి? ఖర్చులు కొంచెం అదుపులో ఉండదు. అన్ని అవసరాలే అనిపిస్తాయి, సడన్ ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఆదాయం ఉన్నా కూడా ఖర్చు పెట్టే విధానం 1కి 2 సార్లు ఆలోచించి మీనరాశి వారందరూ కూడా ఖర్చు పెట్టాలి. ఇక ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే వేళ్లకు ఫుడ్ అన్నది తీసుకోండి. సమయానికి ఆహారం తీసుకునే పరిస్థితి ఉండదు, స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, బుర్రలో చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మీనరాశి వారికి. కాబట్టి టైంకి ఫుడ్ తీసుకోలేకపోవడం, లేదా తీసుకున్న టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవటం. సో ఇది కూడా కొంచెం ఓవర్ వెయిట్ గెయిన్ చేయడానికి కొద్దిగా ప్రమాదకరమైన విషయమే. కాబట్టి సరైన సమయంలో సరైన ఆహారం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఈ బ్యాలెన్స్ అన్నది ఈ మంత్లో అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. మీనరాశి వారు బ్యాలెన్స్ చేయటం, ఒక 2 సిచ్యువేషన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మాసంలో చేయగలుగుతారు. ఈ వెంకటేశ్వర అష్టోత్తరంతో పాటు అర్ధనాదీశ్వర శ్లోకాన్ని విన్నా కూడా వెరీ పీస్ ఆఫ్ మైండ్ అండి. సోమవారం రోజు ఈ వెంకటేశ్వర స్వామికి గురువారం చెప్పాను, శనివారం కూడా చెప్పాను. దీంతో పాటు సోమవారం అర్ధనాదీశ్వర శ్లోకాన్ని పఠించుకుంటే కూడా మానసిక ప్రశాంతత అనేది చక్కగా ఉంటుందన్నమాట. సో మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు అన్నవి వర్తిస్తాయి. సో కష్టపడిన దానికైతే ఫైనాన్షియల్గా మంచి రిజల్ట్ ఉంది. బట్ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అవమానాలు ఎలా ఉన్నా కూడా స్పిరిచువాలిటీ పెంచుకోవాలి. విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. మీనరాశి వారికి జూన్ మాసం ఎలా ఉందో, జూన్ 1, 2, 3 డేట్స్ 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఆల్మోస్ట్ 1 నుంచి 11 వరకు పాజిటివ్గా కనబడుతుందండి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, మీ కష్టానికి గుర్తింపు రావడము, ఇదంతా కూడా పాజిటివ్గా ఉంది 11th వరకు. అండ్ 12, 13, 14, 15 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోకండి. కొంచెం స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉండవచ్చు ఎప్పుడు 12 to 15. ఇంకా 16, 17 కొన్ని రిలేషన్స్ రీగైన్ అవుతాయి, దూరమైన మిత్రులు కలుస్తారు, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ ఉంటాయి 16 and 17. 18, 19 డేట్స్ మళ్ళీ మేజర్ డిసిషన్స్ తీసుకోకండి మీనరాశి వారు. సో 20, 21, 22, 23, 24, 25 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. దేనికి? పాజిటివ్ డిసిషన్ తీసుకోవడానికి. స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ అకాడమిక్స్కి వెళ్ళేటప్పుడు ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఇలాంటి డిసిషన్స్ అనమాట, మేజర్ డిసిషన్స్. అండ్ 26, 27 మేజర్ డిసిషన్ ఏమి తీసుకోవద్దు, వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. అంటే ఒక థాట్ ప్రాసెస్ మన మైండ్లో నడుస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన డిసిషన్స్ కొన్ని డేట్స్లోనే పాజిటివ్గా తీసుకోగలుగుతాం. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది కదా, అలా మీరు 26, 27 డేట్స్లో మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. అండ్ అగైన్ 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్. మెయిన్లీ మీనరాశి వారిని నడిపిస్తున్నది ఏంటి? డివైన్ స్ట్రెంగ్త్. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది, బిజినెస్లో ఉన్న వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి, బిజినెస్ గెయిన్స్, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా బాగుంది. అండ్ ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా పై అధికారుల యొక్క ప్రశంసలు ఉన్నాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పాజిటివ్గా ఉంది. అండ్ లవ్ విషయాల్లో మీరు వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎదుట నుంచి ఆ రెస్పాన్స్ రానప్పుడు దాన్ని అట్లా వదిలేసేయండి. కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ స్టడీస్. ఇది నేను లవ్ గురించి చెప్పేది. ఇక మ్యారేజ్ అలయన్స్ గురించి, మ్యారేజ్ అలయన్స్ కొన్ని వస్తాయండి ఈ మంత్లో, పాజిటివ్గా ఉన్నాయి, పాజిటివ్ టాక్స్ అనేవి నడుస్తాయి. మ్యారేజ్ పెళ్లి కాని యువకులకి అయితే కొన్ని అలయన్స్ అనేవి ఈ మాసంలో స్టార్ట్ అవుతాయి. ఏదైనా కూడా మీ సైడ్ నుంచి పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ అప్రోచ్ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఇంకా సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకించి పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ రవి బలము, బుధ బలము, శుక్ర బలము 1st, 2nd, 3rd వీక్స్లో పాజిటివ్ ఉంటుంది. కాబట్టి సంతానం కోరుకున్న దంపతులు కూడా శుభవార్త వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.